ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట, హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్, ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ల కొట్టివేత. ఒకసారి చదివిది. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. సిద్దిపేటలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నానన్న కక్షతో తన ఫోన్ను ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ హరీష్ రావు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావుపై గాదగోని చక్రధర్ గౌడ్ 2024 డిసెంబర్ 1న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైందట. ముందు పెట్టు మరి చక్రధర్ గౌడ్ ఫోన్ చేద్దాం మరి దానికి. దీన్ని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు 2025 మార్చి 20న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జూన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేయగా సోమవారం విచారణకు వచ్చింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ బోయనాలతో కూడిన ధర్మాసనం వీటిని విచారించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్ 2025 ఏప్రిల్ 11న దాఖలు చేసిన ఎస్ఎల్పిని అదే నెల 28న సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రస్తుత పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు జస్టిస్ బివి నాగరత్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయ నిర్ణయాల్లో ఏకరూపత, క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిలా జోక్యం చేసుకోదలుచుకోలేదని, అందువల్లే వాటిని డిస్మిస్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు ప్రస్తుత కేసుల్లో కక్షిదారులుగా ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారట. ఏం లేదు, సిద్దిపేట శ్రీమంతుడిగా అందరికీ తెలిసిందే, గౌడ బిడ్డ అమెరికా నుంచి వచ్చి నా ప్రజలకు, నా ప్రాంతానికి ఏదో ఒక సేవ చేయాలని సిద్దిపేటలో అడుగుపెట్టిండు. అదే చక్రధర్ గౌడ్ వేరే నియోజకవర్గంలో అడుగు పెడితే ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యేటోడు, నాకున్న సమాచారం, ఎందుకంటే నాకు క్లోజ్ ఉంటాడు కూడా చెప్తున్నా. సిద్దిపేటలో అడుగు పెట్టడంతోనే హరీష్ రావుకి ఎట్లుంటుంది అంటే బీఆర్ఎస్తో మంచిగానే ఉంటాడు, బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు A to Z నెంబర్ 2 నెంబర్ 3గా ఉన్నాడు. అటు కాంగ్రెస్తో బాగానే ఉంటాడు, అందుగురించి ఎవడు కాంగ్రెస్ని ఎదగకుండా తొక్కుతూ ఉంటాడు. ఇటు బీజేపీతో బాగానే ఉంటాడు, బీజేపీలో కూడా ఇవ్వలేడు. ఆడ సిద్దిపేటలా నికార్స్గా కొట్టేటోడు ఎవరు లేకుండా పోతుండ్రు. అందరిపైన కేసులు పెట్టుకుంటూ అందరినీ సర్వనాశనం పెట్టిండ్రు. ఇక్కడ చక్రధర్ గౌడ్ పైన కూడా అనేక కేసులు పెట్టిండ్రు. భార్యాభర్తలను దొంగ కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన చరిత్ర హరీష్ రావుకే చెందుతుంది. మళ్ళా ఈ కాంగ్రెస్ కాకపోతే ఏంటంటే గుడ్డి గుర్రాలకు పనులు, మనం ఇప్పుడు పిల్లి ఏం చేస్తుంది, కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. దేవుడు అనేవాడు ఉంటాడు, కాలం సమాధానం చెప్తుంది. వెనుక ముందు చాలా మందికి కాలం సమాధానం చెప్తుంది. నాకున్న సమాచారం మేరకు మీకు కూడా సమాధానం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదైనా మరి కాంగ్రెస్ పార్టీ మంచిగా ఇస్తుందంటే అందులోకి వెళ్ళి పొమ్మలేక పొగ పెడితే ఆయన బయటకు వచ్చి బీసీవై పార్టీలో రామచంద్రరావు పార్టీలో